కాళేశ్వరం ప్రాజెక్టు ప్లానింగ్ దశ నుంచి విమర్శలు వచ్చాయని సాగునీటి రంగ నిపుణులు శ్రీధర్ దేశపాండే తెలిపారు. నిర్మాణ సమయంలో విమర్శలు ఆగలేవని గుర్తు చేశారు. ప్రాజెక్టు భారీ వరదలు తట్టుకుని నిలబడినా విమర్శలు ఏమాత్రం తగ్గలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన బ్యారేజీలు స్టోరేజ్ రిజర్వాయర్గా నిర్మించారనే ఆరోపణలు చేశారని వివరించారు. ఈ అంశంపై తాను అధ్యయనం చేశానని చెప్పారు. ఈ మేరకు శ్రీధర్ దేశపాండే రచించిన పుస్తకాలను మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ పుస్తకాల్లో ఇంతకుముందు వివరించినట్టు 10 ఏళ్ల ప్రస్థానంలో చాలా అంశాలు అంతకుముందు వివరించి ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా మీరు చదవండి. చదివిన తర్వాత మీకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అనేక విమర్శలు, ప్రశ్నలు తొలినాళ్ల నుంచి, అంటే ప్రాజెక్టు ప్లానింగ్ దశ నుంచే విమర్శల పర్వం మొదలైంది. కన్స్ట్రక్షన్ దశలో కూడా విమర్శలు చేస్తూనే ఉన్నారు. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ముఖ్యంగా 4 ఏళ్ల భారీ వరదలను తట్టుకొని నిలబడ్డ ఈ బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజీ 2023లో అక్టోబర్లో 3 పిల్లలు కుంగుబాటు గురైన తర్వాత విమర్శల పర్వం మరింత తీవ్ర రూపం దాల్చింది. జ్యుడిషియల్ కమిషన్ ముందర కూడా ఈ విమర్శలన్నింటినీ పెట్టి అవే పాతవాదనలు వినిపించి మళ్ళీ ప్రెస్కు వెళ్లి ప్రెస్లో ఆ విమర్శలను వినిపించడం వల్ల ఈ చర్చ అంతా మళ్ళీ పునరావృతమైంది. విమర్శలు ఒక ప్రధానమైన అంశం ముందుకొచ్చింది ఏంటంటే, కొత్తగా బ్యారేజీలన్నీ కూడా డైవర్షన్ స్ట్రక్చర్స్ గా వాడుకోవాలి తప్ప, డైవర్షన్ స్ట్రక్చర్ గా నిర్మాణం చేయాలి తప్ప, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన బ్యారేజీలన్నీ కూడా స్టోరేజ్ రిజర్వాయర్స్ గా కట్టారు. స్టోరేజ్ రిజర్వాయర్స్ గా మార్చినందువల్ల ఆ స్టోరేజ్ కి తట్టుకోలేక మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది అనే ఒక తీవ్రమైన అపవాదు ఇంజనీర్లే చేస్తున్నారు. బహుశా అది అవగాహన రాహిత్యంతో చేశారా లేకపోతే ఇంకేదైనా కారణంతో చేశారో కానీ మా ఇంజనీర్లు ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ లేవనెత్తడం నేను గమనించాను. నిజానికి నేను దీన్ని అధ్యయనం చేశాను. నిజానికి బ్యారేజీల్లో 2 లేదా 3 టీఎంసీల కంటే మించి దేశంలో బ్యారేజీల్లో స్టోరేజ్ లేవా అని చెప్పి పరిశోధన చేస్తే ఇంతకుముందు హరీష్ రావు గారు ఆ బ్యారేజీల లిస్ట్ అంతా మీకు చదివి వినిపించాడు. ముఖ్యంగా గంగా మీద కట్టినటువంటి ఫరక్కా బ్యారేజ్లో 30 టీఎంసీల స్టోరేజ్ కలిగిన బ్యారేజ్ ఉంది. అక్కడ డెడ్ స్టోరేజ్ 7 టీఎంసీ ఉన్నది. ఈ రకంగా చాలా బ్యారేజీలలో కూడా 15 టీఎంసీలు, 20 టీఎంసీల బ్యారేజీలు దేశంలో నిర్మాణం అయ్యి ఉన్నాయి. అయితే ఎక్కడ కూడా ఈ బ్యారేజ్ల నిర్మాణం కోసం రూపొందించిన కోర్సులో కానీ మాన్యువల్స్ లో కానీ ఎక్కడ కూడా ఈ బ్యారేజ్లో ఇంతే స్టోరేజ్ ఉండాలి అని ఎక్కడ నిబంధనలు లేవు. ఎంత స్టోరేజ్ ఉన్నా కూడా ఆ స్టోరేజ్ యొక్క బరువుని మనం పరిగణనలోకి తీసుకునే ఫౌండేషన్ డిజైన్ చేస్తాము, కట్ ఆఫ్ డెప్త్ డిజైన్ చేస్తాము, అన్ని రకాలుగా దాని పరిగణనలోకి తీసుకుంటారు ఆ బరువుని. కాబట్టి బ్యారేజ్లో ఇంత మాత్రమే ఉండాలని చెప్పి ఎక్కడ నిబంధనలు లేని పక్షంలో ఇవాళ స్టోరేజ్ మనం 16 టీఎంసీలు మేడిగడ్డలో, 10 టీఎంసీలు అన్నారంలో, 8 టీఎంసీలు సుందిలో ఉంటే అదో పెద్ద ఇష్యూ అయిపోయి ఎందుకు అయింది అనేది అర్థం కాని సమస్య. నిజానికి మనం కృష్ణా మీద ప్రకాశం బ్యారేజ్, తర్వాత గోదావరి మీద అదర్కాటన్ బ్యారేజ్ని పోల్చినప్పుడు మరి తెలంగాణ బ్యారేజ్లు అందుకు భిన్నమైన స్వభావం కలిగినవి. అవేమో ఎగువ నుంచి దిగువకు నీళ్లు తీసుకుపోయాయి, అంటే గ్రావిటీ ద్వారా తీసుకుపోయే నీళ్ళని తీసుకుపోయే బ్యారేజ్లు అవి. కానీ మన తెలంగాణలో అటువంటి బ్యారేజీలు కావవి. మన తెలంగాణ బ్యారేజ్లు దిగువ నుంచి ఎగువకు నీళ్లు తీసుకుపోయేవి. ఎత్తిపోతల ఆధారంగా మనం బ్యారేజీల నుంచి పైకి నీళ్లు తీసుకోవాలి తప్ప అవి గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి అక్కడ ఉండదు. కాబట్టి తప్పనిసరిగా ఎత్తిపోతలకి ఒక నిర్దిష్టమైన స్టోరేజ్ అనేది అవసరమవుతుంది. ఒక బ్యారేజ్ నుంచి ఇంకో బ్యారేజ్కి మనం నీళ్ళని డైవర్ట్ చేయాలంటే తప్పనిసరిగా స్టోరేజ్ ఉండాలి. ఆ స్టోరేజ్ ఉండాలి కనుకనే మనం ఇక్కడ ఎక్కువ స్టోరేజ్ తోటి నిర్మాణం చేయడం జరిగింది. ఇవి గ్రావిటీ ద్వారా వచ్చే బ్యారేజ్లకి మన బ్యారేజ్లకి చాలా భిన్నమైన అంశం ఇది. ఆ అంశాన్ని గమనించకుండా ఒక మూస భావనాన్ని, అంటే బ్యారేజ్లు డైవర్షన్ స్ట్రక్చర్స్ అనే ఒక మూస భావాన్ని ప్రచారం చేసి ఇవాళ స్టోరేజ్ కారణంగానే మేడిగడ్డ కుంగుబాటు గురైందనేది చాలా తప్పుడు ప్రచారం. అది దాన్ని కూడా ఈ సందర్భంగా ఈ పుస్తకంలో నేను చర్చకు చేసినాను. అట్లనే ఈ సాగునీటి రంగంలో జరిగిన అభివృద్ధి ప్రస్థానానికి నేను ప్రత్యక్ష సాక్షిని, దాంట్లో కలిసి నడిచాను, నేను సహా బాటసారిని. నేను దాంట్లో అవన్నీ నాకు ప్రత్యక్ష అనుభవంలో ఉన్నాయి కాబట్టి ఆ అనుభవంలోంచి, ఆ చర్చల్లోంచి, ఆ ప్రస్థానంలో నేను బాటసారిగా ఉన్నాను కాబట్టి వాటన్నిటిని నేను చాలా అథారిటీగా, సోదాహరణంగా ఈ పుస్తకాల్లో నేను పొందుపరిచి మీ ముందు డాక్యుమెంట్ చేయడం జరిగింది. అందుకు మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శనికత, సంకల్ప బలం, ముందు చూపుతో చేసినటువంటి అమలు చేసినటువంటి ప్రణాళికలు, విధానాలు తోడైనాయి. అట్లనే తొలి సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు గారి నాయకత్వంలో సాగునీటి శాఖ ఎన్నడూ లేనంత చురుకుగా, సృజనాత్మకంగా పనిచేసింది, ఈ ఫలితాలను సాధించింది. నిజానికి నాకు ఈ ఓఎస్డీ అనే కీలక పదవి కీలక హోదాలో పనిచేయడానికి ఒక సువర్ణ అవకాశం వాళ్ళిద్దరు నాకు కల్పించారు.
వారిద్దరికి నేను సర్వదా రుణపడి ఉంటాను. ధన్యవాదాలు తెలియ